హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి జీడిపప్పు తయారీ వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. జీడిపప్పు వ్యాపారాన్ని స్థాపించాలనుకునే ఎవరైనా తప్పక చూడవలసిన వీడియో ఇది. జీడిపప్పు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకి 25 కిలోల జీడిపప్పులను ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నెలల నుండి 12 నెలల లోపు మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. తక్కువతో ప్రారంభించడం వల్ల ఎక్కువ కాలం ఉపయోగించిన సామర్థ్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినానికి రోజుకి 25 కిలోల సామర్థ్యంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటలు పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత రోజుకు 75 కిలోలకు నేరుగా అప్గ్రేడ్ చేయండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే మొదటి రోజుకు 2 షిఫ్టులు పనిచేయడం ద్వారా రోజుకు 50 కిలోలకు పెంచండి. మీరు రోజుకు 50 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 75 కిలోలకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి తెలుసుకుందాం. గంటకు 50 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో జీడిపప్పు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం. జీడిపప్పును ప్రాసెస్ చేయడానికి మీకు జీడిపప్పు గ్రేడింగ్ యంత్రం అవసరం. ఈ యంత్రాన్ని పరిమాణం ఆధారంగా ముడి జీడిపప్పును క్రమబద్ధీకరించడానికి ఉపయోగిస్తారు. గంటకు 30 నుండి 80 కిలోల సామర్థ్యంతో విక్రయించబడింది. దీని ఖర్చు సుమారు 80,000 రూపాయలు ఉంటుంది. అప్పుడు ముడి జీడిపప్పును మృదువుగా చేయడానికి ఆవిరిని ఉపయోగించి మీకు జీడిపప్పు స్ట్రీమింగ్ యంత్రం అవసరం. ట్యాంకుకు 250 నుండి 3,500 కిలోల సామర్థ్యం. దీని ఖర్చు సుమారు 60,000 రూపాయలు. మీకు జీడిపప్పును తొక్కే యంత్రం కూడా ఉండాలి. మెత్తబడిన గింజల నుండి గట్టి గుండ్లను తొలగించడానికి సహాయపడే ఈ యంత్రం గంటకు 50 నుండి 75 కిలోల సామర్థ్యంతో ఉంటుంది. దీని ఖర్చు సుమారు 80,000 రూపాయలు అవుతుంది. మీకు జీడిపప్పు ఎండబెట్టే యంత్రం ఉండాలి. ఈ యంత్రం గింజల్లో తేమను తగ్గించి నిల్వ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. గంటకు 30 నుండి 100 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ఖర్చు సుమారు 55,000 రూపాయలు. అప్పుడు మీకు జీడిపప్పు తొక్క తీసే యంత్రం కూడా అవసరం. గింజల నుండి సన్నని బయట చర్మాన్ని తొలగించడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. 200 కిలోల సామర్థ్యం కలిగిన యంత్రం సుమారు 85,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ దగ్గర జీడిపప్పు గింజల యంత్రం కూడా ఉండాలి. ఈ యంత్రం పరిమాణం మరియు నాణ్యత ఆధారంగా గింజలను క్రమబద్ధీకరిస్తుంది. ఇది గంటకు 50 నుండి 100 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ఖర్చు సుమారు 50,000 రూపాయలు. తర్వాత మీకు తూకం వేసే యంత్రం కూడా అవసరం. జీడిపప్పును కిలోల వారీగా తూకం వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బరువు వేసే యంత్రం సుమారు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ దగ్గర జీడిపప్పు ప్యాకింగ్ యంత్రం కూడా ఉండాలి. ఈ యంత్రం ప్రాసెస్ చేసిన జీడిపప్పులను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది గంటకు 30 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ఖర్చు సుమారు 15,000 రూపాయలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోచ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.